సాయి పూజ రోహిత్ గౌడ్ వివాహ వేడుకల్లో ప్రముఖులు హాజరు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కొంపెల్లి ఏఎంఆర్ గార్డెన్ లో ఉద్యమ నేత, రాష్ట్రీయ ఓబీసీ జాతీయ అధ్యక్షులు గూడ ఐలయ్య గౌడ్, కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ శ్రీమతి గూడ వరమ్మ కుమార్తె, న్యాయవాది సాయి పూజ మరియు చేర్యాల బూర్గు సత్యనారాయణ గౌడ్ టీచర్ పద్మ గారి కుమారుడు రోహిత్ గౌడ్ తో ఏఎంఆర్ గార్డెన్ కొంపెల్లి ఫంక్షన్ హాల్లో వేడుకలు జరిగినవి. ఈ వేడుకలకు బీజేపీ జాతీయ నాయకులు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి మాజీ ఎంపీ, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, తెలంగాణ సంస్కృతి చైర్మన్ వెన్నెల గద్దర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు భూపతి రెడ్డి, అఖిల భారత రైతు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి, రాష్ట్ర అధ్యక్షులు గుంజ సీను, ఆలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షం గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి భరత సింహారెడ్డి, అఖిల భారత రాష్ట్రీయ దళిత నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ భూదాల అమర్ బాబు, టిఆర్ఎస్ గ్రంథాలయ చైర్మన్ మెదక్ జిల్లా చంద్రగౌడ్, నల్లగొండ జిల్లా వైస్ చైర్మన్ పండరి, టిఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మంత్రి సత్యనారాయణ, జగన్, విజయశేఖర్ గౌడ్, సిపిఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన పెద్దలందరికీ రాష్ట్రీయ దళిత సేన జాతీయ అధ్యక్షుడు గూడ ఐలయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.